స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. మహాగణుడు మహోన్నతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో. మరియు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకోబోతుంటున్నాం కాబట్టి 8వ యెహెజ్కేలు గ్రంథం మరి మొదటి ఇంకా కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దరిదాపు 18 వచనాలు ఉంటున్నది యెహెజ్కేలు గ్రంథం. మరియు మొదటి ఇంకా 18 వచనాలు ఉంటూ ఉన్నది. మరియు ఒక్కొక్కటి 3 వచనాల తర్వాత మరలా 3 వచనాలు చదువుకొని మరియు ముందుకు సాగుదాం మనం ఈ సమయంలో. కనుక మొట్టమొదటిగా నేను చదువుతూ ఉంటున్నాను. 6వ సంవత్సరమున 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుండి ఉండగా యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదకు వచ్చెను. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువ వరకు అగ్నిమయమైనట్లుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్లుగాను, కరుగుచున్న అపరంజమయమైనట్లుగాను ఆయన నాకు కనబడెను. తలలోంచుకొని ప్రార్థన చేసుకున్న. సర్వశక్తి కలిగిన దేవా, సర్వోన్నతుడా, మీ నామానికి కృతజ్ఞత వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ దినంలో రాజా మమ్మల్ని మీ సెలవుపకు మరుగు చేయండి రాజా. నన్ను మీ సెలవుపకు మరుగు చేయండి. మాటలు మాట్లాడుతుండగా యేసయ్యా వచ్చిన ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మీరు ఉంచమని నేను మనవి చేస్తున్నా. అయ్యా, మాట్లాడువాడు నేను కాదు కనుక నాలో ఉండి మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనందరికీ తెలుసు, యెహెజ్కేలు గ్రంథంలో 2వ రాకడ సంబంధించిన యొక్క గ్రంథం యెహెజ్కేలు గ్రంథం. దానియేలు గ్రంథం కావచ్చు, జకరియా గ్రంథం కావచ్చు, యోవేలు గ్రంథం కావచ్చు, అలాగే యెహెజ్కేలు గ్రంథం కావచ్చు. పాత నిబంధనలో దీన్ని 2వ రాకడకు సంబంధించిన గ్రంథాలని బైబిల్ నిపుణులు పేర్కొంటూ ఉన్నారు. అయితే క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథము, అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువారు, మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, అలాగే ప్రకటన గ్రంథాన్ని గురించి మనము చూసుకోబోతున్నాం, 2వ రాకడల గురించి. అయితే ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఈ యెహెజ్కేలు అనే యొక్క గొప్ప ప్రవక్త తన ఇంట కూర్చు ఉన్నప్పుడు, తన ఇంట కూర్చున్నప్పుడు ఆయన ముందు ఎవరు కూర్చున్నారు తెలుసా అండి? యూదా మత పెద్దలు కూర్చొని ఉన్నారు. యూదా మత పెద్దలు, చాలా జాగ్రత్తగా గమనించండి. యూదా మత పెద్దలు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారంటే యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓపెన్ చేసి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా దేవుని యొక్క దర్శనం ఎవరికి వచ్చింది తెలుసా అండి? ఎవరికి వచ్చిందంటే ఈ యొక్క యెహెజ్కేలుకు వచ్చింది. యెహెజ్కేలుకు దేవుని దర్శనం రాగానే దేవుడు యెహెజ్కేలుని ఎలాగ పట్టుకొని వెళ్ళాడంటే తల వెంట్రుకలు పట్టుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. ఏం పట్టుకుని వెళ్ళాడంట? తల వెంట్రుకలు పట్టుకుని వెళుతూ ఉన్నప్పుడు తల వెంట్రుకలు పట్టగానే ఆత్మవశుడిగా మారిపోయాడు. ఎవరు? యెహెజ్కేలు కూర్చొని ఉన్నాడు. ఎవరు ఎదుట కూర్చొని ఉన్నాడు? యూదుల ఎదుట కూర్చొని ఉన్నాడు. అయితే ప్రభు యొక్క ఆత్మ యెహెజ్కేలుకు రాగా ఏం చేశాడు తెలుసా? అలాగే ప్రభు చేతికి అప్పగింపబడ్డాడు. అయ్యా, నేనేం లేను. మీకు తెలుసో తెలియదో, ఈత రాకున్నవారు నీళ్ళల్లో పడితే గజ ఈతగాడు అక్కడ కూర్చొని ఉంటాడు. మీకు తెలుసో తెలీదు, గజ ఈతగాడు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అతడు ఇంకేమి చనిపోవాలా అన్న సమయంలో గజ ఈతగాడు ఆ నీళ్ళలోకి వెళ్తాడు.
నీటిలోనికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటే అతడు ఇంకేమి కొట్టుకుంటూ ఉంటాడు, కిందకి పోతూ ఉన్నాడు. ప్రయత్నాలు, శతకోటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. శతకోటి ప్రయత్నాలు. బయటకు రావాలి. ఈత తెలియని వాడు నీటిలో పడగా ఏం చేస్తాడు, వాడు బయటకు రావాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే గజ ఈతగాడు మాత్రం అతన్ని రక్షించడానికి తామదం చేస్తుంటాడు. ఎందుకు తెలుసా? ఈ మధ్యకాలంలోనే నేను చూస్తూ ఉన్నాను, చదువుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి నీటిలో పడిపోయిన తర్వాత అందరూ అలాగే కాసుకొని ఉన్నారు ఇతన్ని రక్షించాలని. గజ ఈతగాడు కూడా అక్కడే ఉన్నాడు. అందరూ అంటున్నా, నీకు ఈత బాగొస్తుంది కదా, నువ్వెందుకు అతన్ని రక్షించలేదు అన్నప్పుడు, ఆగు అని ఆఖరిలో అతడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఎవరైతే ప్రమాదంలో ఉంటూ ఉన్నాడో, ఎవరైతే నీటిలో పడిపోయి ప్రమాదంలో చిక్కపడి ఉంటున్నాడో, ఆఖరి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు గజ ఈతగాడు దూకుతాడంట. నీటిలోనికి దూకి అతన్ని ఎక్కడ పట్టుకుంటాడు తెలుసా అండి? చేతులు పట్టుకోడు, కాళ్ళు పట్టుకోడు, వెంట్రుకలు పట్టుకుంటాడు. చేతులు పట్టుకోడు, కాళ్ళు పట్టుకోడు, వెంట్రుకలు పట్టుకుంటాడు. ఎందుకు అని అడిగితే, అయ్యా ఇది చూడు, నేను గజ ఈతగాడే. అయితే అతడు కొట్టుకునేటప్పుడు, ఆ నీటిలో కొట్టుకునేటప్పుడు ఒకవేళ నేను వెళ్ళి అతను రక్షించాలని నీటిలో దూకినా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, అతడు రక్షించుకోవాలని, తాను రక్షింపబడాలని ఏం చేస్తాడు, నన్ను నీటిలో ముంచేస్తాడు. నేను చనిపోతాను, అతను చనిపోతాను. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి నిస్సహాయ స్థితిలోనికి వెళ్తాడో, ఎప్పుడైతే నా వల్ల కాదు, నా యొక్క జీవితం ఇంతే అని ఎప్పుడైతే అనుకుంటాడో, అప్పుడు నేనేం చేస్తానంటే ఆ వ్యక్తితో నేను నీటిలో దూకి ఆ తల వెంట్రుకలు పట్టుకొని పైకి లాగటానికి నాకు ఆస్కారం అవుతుంది. నిజమే కదా, తల వెంట్రుకలు పెట్టుకుంటే మన స్థితి నిస్సహాయ స్థితిలో ఉన్నట్లుగా మనం కనపరచాలి. నిస్సహాయ స్థితిలో ఉన్నట్లుగా మనం చూడాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ, ఇక్కడ మనం చదువుకున్నప్పుడు 3వ వచనములో, అపరంజిమయమైనట్లుగాను ఆయన నాకు కనబడెను, మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తు కొనిపోయెను. నేను దేవుని దర్శనము చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరం వైపున ఆవరణము ద్వారమున రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దింపగా. ఎక్కడికి నడిపించాడు? తల వెంట్రుకలు పట్టుకున్నాడు. దేవుడు తల వెంట్రుకలు పట్టుకొని సరాసరిగా ఎక్కడికి నడిపిస్తున్నాడంట? దేవుని మందిరానికి నడిపిస్తూ ఉన్న రోషము కలిగిన విగ్రహ స్థానంలోనికి నడిపిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని సంగమా, ఎవరు యొక్క వ్యక్తి, ఎవరు యూదులు? ఎందుకు దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళాలి? ఎందుకు ప్రభువారు ఆ దర్శనాన్ని కనపరచాలి అని మనం చూసుకున్నప్పుడు, యూదులు ఎవరో కాదు, యూదా అనగా స్తుతి చెల్లించేవారు, దేవునికి ప్రియమైన వారు మన ఎదుట కూర్చొని ఉంటారు. ఇశ్రాయేలీయుల జనులు ఏం చేస్తూ ఉన్నారు అని మనం చూసుకున్నప్పుడు, ఈ దేవుని మందిరంలో ఏం చేస్తూ ఉన్నారు అని మనం చూసుకున్నప్పుడు, హేయమైన కృత్యాలు చేస్తూ ఉన్న, అపవిత్రమైన కార్యాలను చేస్తూ ఉంటున్న, అసహ్యమైన కార్యాలను నిర్వర్తిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం చూసుకున్నప్పుడు యెహెజ్కేలును ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి తీసుకొని వెళ్ళాడో, ఎప్పుడైతే యెహెజ్కేలును దేవుని మందిరంలో నిలబెట్టాడో, అప్పుడు ఒక్కొక్కటి కుడివైపున తిరుగుమంటూ ఉన్నా, ఎడం వైపున తిరుగుమంటూ ఉన్నా, వెనుక భాగంలో తిరగమంటూ ఉన్నా, ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పరిధిలో తిరుగుతూ ఉన్నప్పుడు, ఒక్కొక్క వైపు తిరుగుతూ ఉన్నప్పుడు భయంకరమైన దృశ్యాలు కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది అంటే దేవుని మందిరంలో కనబడుతుంది. హల్లెలూయా,
స్తోత్రాలు చెప్దామా ఒకసారి? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని మందిరంలో ఏం కనబడుతుంది? అసహ్యమైన కార్యాలు కనబడుతుంది, అపవిత్రమైన కార్యాలు కనబడుతుంది. దేవుని యొక్క ఆత్మ ఎక్కడికి నడిపించింది ఇప్పుడంటే యెరూషలేము యొక్క దేవాలయానికి నడిపించింది. నీ ముందు కూర్చున్నారు ప్రజలు, నీ ముందు కూర్చున్న ప్రజలు అలాంటి వాళ్ళు కాదు. వారి కార్యాలు చూడు, వారి అంతరంగంలో ఏముందో నీకు నేను తెలియచేస్తానని యెహెజ్కేలుని తీసుకెళ్ళిన తర్వాత ఆ మందిరపు ఒక ఆవరణములో ఒక గదిలో అతన్ని దింపినప్పుడు అంటున్నాడు, నీవు చూడు, ఒక కన్నము వేయి అంటున్నాను, ఒక కన్నం వేయి అంటున్నాను, ఒక రంధ్రాన్ని పెట్టు, ఆ రంధ్రం గుండా ఆ మందిరంలో ఏమైతే కనబడుతుందో నువ్వు చూడు అన్నప్పుడు అక్కడ కనబడుతున్నది ఏం తెలుసా తల్లి? సూర్య దేవత నమస్కారం చేస్తున్నా, సూర్య దేవత నమస్కారం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తంబుజా అనే ఒక దేవతకు ఆరాధన చేస్తూ ఉంటున్నా, ప్రాకే పురుగులకు ఆరాధన చేస్తున్నా, ప్రాకే పురుగులకు నమస్కరిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు దేవుని మందిరంలో ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. స్త్రీలంతా కూడుకొని తంబుజా దేవతకి ఏం చేస్తున్నారు తెలుసా? నమస్కరిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, దూపాలు వేస్తూ ఉన్నారు, దహన బలులను చెల్లిస్తూ ఉన్నారు. వారు దేవునిని ఏం చేస్తున్నారంట? వారిని ఆరాధిస్తూ ఉన్నట్లుగా, విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ విషయానికి వచ్చినప్పుడు ఎంత లోతైన మర్మయుక్తమైన మాటలు ఇక్కడ కనబడుతుందంటే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అంటూ ఉన్న దేవుని మందిరానికి ఎప్పుడైతే నడిపించాడో ఆయన కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు తన హృదయాన్ని నొచ్చుకున్నాడంట. తన హృదయాన్ని నొచ్చుకున్నాడు. ఎవరు? యెహెజ్కేలు ప్రవక్త హృదయాన్ని నొచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. కారణం ఏంటి? ఇజ్రాయేలీయుల ప్రజలు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి 430 ఏండ్లు బానిసత్వంలో ఇంకా విడిపించిన దేవునికి 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం అవుతున్నప్పుడు ఎండ దెబ్బ తగలకుండా, పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, ఆహారాన్ని కొదువు లేకుండా, నీటిని కొదువు లేకుండా ప్రతిదీ చూసుకున్న దేవునికి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని మనం చూసుకుంటూ ఉంటే, వీరు దేవుణ్ణి విడిచి, దేవుణ్ణి మరిచి, దేవుణ్ణి విసర్జించి లోపల ఏం చేస్తున్నారు తెలుసా? విగ్రహాలను ఆరాధిస్తున్నా. ఇజ్రాయేల్ అనగా దేవుని ప్రజలుగా ఉంటూ ఉన్నా, ఇజ్రాయేలీయులు అనగా దేవుని ప్రజలుగా ఉంటున్నా. దేవుని ప్రజలు చేయుచున్న కార్యాలేంటి? దేవుని ప్రజలు చేయుచున్న కార్యాలను ఈ యొక్క గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు దేవునికి రోషాన్ని పుట్టిస్తూ ఉన్నారంట, దేవునికి కోపాగ్ని రేపుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరెరుగరా? హల్లెలూయా. దేవుని సంగమా, ఇక్కడ అంటూ ఉన్న మాట ఏంటంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అంటూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు దేవుని ఆలయముగా ఉంటూ ఉన్నాం? ఎవరు? మనమే దేవుని ఆలయంగా ఉంటూ ఉన్నాం. మన లోపల ఏ కార్యాలు ఉంది అని ఈ యొక్క 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు ప్రాకెడు పురుగులను విగ్రహాలుగా చేసుకొని ఉన్నాం. స్త్రీలు తంబుజా దేవతకు ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తూ ఉన్నట్లుగా, విగ్రహాలను వారి జీవితంలో ఒక విగ్రహాలుగా చేసుకొని ఉంటున్నారు. ఏంటి ఆ విగ్రహాలు? మనం ఏదైతే ఇష్టపడుతూ ఉంటామో, దేవుని కన్నా ఎక్కువగా ఏదైతే ఇష్టపడుతుంటున్నామో అది మన జీవితంలో ఒక విగ్రహంగా మారిపోతుంది.
ఏదైతే దేవుని కన్నా ఎక్కువగా మనము ఆశిస్తూ ఉంటున్నామో, దేవుని కన్నా ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటున్నామో, అది మన జీవితంలో ఒక విగ్రహంగా మారిపోతుంది. బైక్ని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించామా? మన పిల్లల్ని ఎక్కువగా దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించామా? భర్తను ఎక్కువగా దేవుని కన్నా ప్రేమించామా? తల్లిదండ్రులను ఎక్కువగా దేవుని కన్నా ప్రేమించామా? అది మనలో నుండి వెళ్ళిపోతుంది. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క ఉదయకాల సమయం ముందు అరుణోదయపు ప్రార్థనలు దేవుని మందిరానికి వచ్చారు. వీళ్ళు చేస్తున్న కార్యాలను చూస్తే నీచాతి నీచమైన కార్యాలను చేస్తూ ఉంటున్నా. ఒకరు 4వ వచనం చదువు తల్లి. 4వ వచనము. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇజ్రాయేలీయుల దేవుని ప్రభావము వచ్చుట కనబడెను. నరపుత్రుడా, ఉత్తర వైపున తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరం వైపు తేరి చూచి తిని. ఉత్తర వైపున బలిపీఠము గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము నాకు కనపడెను. ఉత్తరము అనగా ఏంటండి? ఉత్తరం అనగా ఏంటి? ఉత్తరంలో ఎవరు నివాసం చేస్తారు తెలుసా? ఉత్తరంలో ఎవరు నివాసం చేస్తారంటే దేవుడి నివాసం చేస్తారు. మీరు సమాధులను చూసారా? ఎప్పుడైనా సమాధులను చూసారా? క్రైస్తవుల సమాధులు చూసారా? ఏ వైపు ఉంటుంది తెలుసా? కాదు, ఇటు తల అటు కాదు కదా. ఓకే, దేవునికి స్తోత్రాలు కదా. ఇప్పుడు మనము గేట్ నెంబర్ 2కో గేట్ నెంబర్ 1కో పోయామనుకో, మనం ఇట్లా వెళ్ళిన వెంటనే తల ఎక్కడ ఉంటుంది? రైట్ సైడ్లో తల ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో కాలు ఉంటుంది. ఇప్పుడు నేనే వస్తున్నా, ఈ గేట్ నెంబర్ 2 అనుకోండి. గేట్ నెంబర్ 2లో ఎంటర్ అయిన వెంటనే తల ఏ పక్క ఉంటుంది? కుడివైపే ఉంటుంది. కాళ్ళు ఏ పక్క ఉంటుంది? ఎడమవైపు. అంటే ఈ యొక్క మానవుని ఎందుకు ఉత్తరం వైపున పడుకోబెట్టి తెలుసా? సమాధి ఎందుకు చేయబడుతుందో తెలుసా మీకు? సర్వశక్తి కలిగిన దేవుడు ఉత్తరం వైపునక వస్తున్నప్పుడు, సమాధిలో నుండి కొందరు లేపబడుతున్నప్పుడు, సమాధిలో నుండి లేస్తూ ఉన్నప్పుడు వారు దేవుని సరాసరిగా చూడాలని ఆ వైపున సమాధి చేయబడతారు. హల్లెలూయా. ఉత్తరం వైపున ఎవరున్నారంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయం ముందు ఇక్కడ ఉత్తరం వైపున నడిపించినప్పుడు ఆయన అంటూ ఉన్న మాట, రోషము పుట్టించే విగ్రహాలు అక్కడ నాకు కనబడుతూ ఉంది. ఏంటి విగ్రహాలు? ఒకవేళ నేను బంగారు సొమ్మును ఎక్కువగా ప్రేమించాను అనుకోండి, అది నాకు విగ్రహంగా మారిపోతుంది సుమా. డబ్బును ఎక్కువగా ప్రేమించాను అనుకోండి, అది నాకు ఒక విగ్రహంగా మారిపోతుంది సుమా. వస్తువులను ఎక్కువగా ప్రేమించాను అనుకోండి, అది నాకు విగ్రహంగా మారిపోతుంది. దేవుని మర్చిపోతాము. విగ్రహాలుగా ఆ యొక్క బంగారుని కావచ్చు, ధనాన్ని కావచ్చు, ఆస్తిని కావచ్చు, అంతస్తుని కావచ్చు, ఏంటంట మనకున్న యావదాస్తిని బట్టి దేవునిని మర్చిపోయే వారంగా ఉంటాను. జాగ్రత్త. అందుకే అంటున్నాడు, ఉత్తరం వైపు తీసుకొని వెళ్ళినప్పుడు. వీరంతా ఎవరు తెలుసా అండి? నేను అన్యులను బట్టి నేను మాట్లాడలేదు, ఇజ్రాయేలీల ప్రజలను బట్టి మాట్లాడుతున్నా. నేను వేరే వారిని బట్టి నేను మాట్లాడలేదు, కానీ క్రైస్తవులను బట్టి నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవుల జీవితాలలో ఏం చేస్తున్నారు? దేవుని మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ లోపల ఎలాంటి కృత్యాలు కనబడుతుందంటే, ఇప్పుడు 6వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇజ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములను చూచితివా. ఏం చేస్తున్నారు? చాలు తల్లి,
ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపోవాలని. ఎక్కడుంది పరిశుద్ధ స్థలం మనకు? మనలో హృదయం కదా. మన హృదయమే దేవుని పరిశుద్ధ స్థలం. చాలామంది అంటుంటాను, వాక్యం చెప్తున్నప్పుడు, దేవుడు మన డబ్బును ఆశించలేదు, దేవుడు మన ఆస్తిని ఆశించలేదు, దేవుడు మన అధికారాన్ని ఆశించలేదు, దేవుడు ఏంటంట మన ఆస్తిని ఆశించలేదు. ఆయన అడిగేదల్లా మన హృదయాన్ని అడుగుతూ ఉన్నారు. గుప్పెడు హృదయాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆ హృదయంలో దేవునికి మొట్టమొదటి స్థానం అడుగుతూ ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? నేను నిర్మించినాను, నేను సృజించిన నా ప్రజలు నా దగ్గర ఉండాలి, నన్నే ప్రేమించాలి అని ఆయన ఒక ఆశ. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము? క్రైస్తవులమే మనం ఏం చేస్తూ ఉన్నాము? విగ్రహారాధన వైపు వెళ్ళలేదా? అనేక సార్లు ధనమే. ఈ మధ్యకాలంలో ఒకరికి ఇల్లు తీసుకోవటానికి ఏదో మాట్లాడుతుంటే ఎంతో బతిమలాడాను. నేను అడిగితే ఒప్పుకోలేదు ఆయన. లేదు బ్రదర్, కుదరదు బ్రదర్, నేనైతే మాది ఇంతే బ్రదర్, మాకైతే ఇంతే. ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, పైవాడు కింద వానికి సహాయం చేయాలంట. అధికుడు ఎవరైతే హీనస్థితిలో ఉంటున్నాడో, ధనికుడు ఎవరైతే హీనస్థితిలో ఉన్నాడో వానికి సహాయం చేయాలి. ఎక్కడున్నారు క్రైస్తవులు ఇప్పుడు? దేన్ని ప్రేమిస్తూ? నీకు కావాలన్నా వద్దని చెప్పట్లేదండి నేను. మనం బతుకు తెరువు కోసం మనకు అవసరమే, కానీ దేవుని కన్నా అవసరం కాదు. నిజంగా చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా, ఈరోజు ప్రభువారు ఏమున్నా ఏం లేకున్నా దేవుడు సమాధానాన్ని ఇస్తూ, ఎవరైనా చూస్తే నీ దగ్గర అన్నీ ఉంది అంటారు, కానీ ఏం లేదు. నా దేవుడే నాకు సర్వస్వం. హల్లెలూయా. నా దేవుడే నాకు సర్వస్వం. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ దేవుని సంగమా, మన క్రైస్తవ జీవితాలలో ధనానికి కాదు ప్రాముఖ్యత ఇవ్వాల్సినది, అధికారానికి కాదు ప్రాముఖ్యత ఇవ్వాల్సినది, చదువుకు కాదు ప్రాముఖ్యత ఇవ్వాల్సినది, దేవునికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. ఎవరైతే దేవునికి ప్రాధాన్యతగా ఇస్తూ ఉంటామో వారు నిజంగా దేవుని కుమారులు అనబడతారు, దేవుని కుమార్తెలు అనబడుతూ ఉంటారు. ఇక్కడ ప్రభువారు యెహెజ్కేలును తీసుకొని వెళ్ళినప్పుడు వారు ఎలాంటి కృత్యాలు, అధికమైన హేయ కృత్యాలను దేవుని మందిరంలో చేస్తున్నారు. దేవుని ఆలయం కదా, ఈ దేవుని ఆలయంలో పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన తీసివేయాలని ఎంతగానో శతకోటి ప్రయత్నాలు. మనం కూడా ఆత్మను ఆర్పుకుడి అని వాక్యం సెలవిస్తాం. ఆత్మను ఆర్పుకుడి అని వాక్యం సెలవిస్తుంది. దెస్సలోనికలకు రాసిన పత్రికలో మనం చూసుకుంటే పరిశుద్ధుడైన పౌలు గారు ఆ సంఘాన్ని చూసి అంటున్నాడు, మీరు ఆత్మను ఆర్పుకుడి అంటూ ఉన్నారు. ఈరోజు మనం ఆర్పుతున్నామా లేదా? మనం చేస్తున్న హేయ కృత్యాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దినదినము దుఃఖపరుస్తూ ఉంటున్నా. ఒకరోజు పరిశుద్ధాత్మ మనలోనికి వెళ్ళిపోతే మన జీవితం భ్రష్ట హృదయంగా మారిపోతుంది. అందుకే దావీదు గారు అంటూ ఉన్నాడు 51వ కీర్తనలో 11వ చరణంలో అంటూ ఉన్నాడు, దేవా నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి. ఇక్కడ దావీదు గారు ఎంత గొప్ప మాట అంటూ ఉన్నారండి. దేవుని సంగమా, అరుణోదయపు ప్రార్థనలో మనం కొద్ది మందిగానే ఉంటూ ఉన్నాం. అయితే మన హృదయం ఎవరికి ఇవ్వబడింది? మన హృదయంలో ఎవరంటూ ఉన్నారు? ఒకసారి ప్రశ్న వేసుకుంటే, ధనముందా, ఆస్తుందా, అంతస్తులుందా, ఏమంట మనకు వస్తువులుందా, వస్తువు రూపంలో విగ్రహాలు చేసుకున్నామా, పిల్లల రూపంలో విగ్రహాలు చేసుకున్నామా,
వెహికల్ రూపంలో విగ్రహాలు చేసుకున్నామా? ఒకసారి పరీక్షించుకోవాలి. చాలామంది అంటారు, ఇప్పుడు పురుషులు 2 భార్యలు కలిగిన వారుగా ఉంటారు. మీకు తెలుసో తెలియదు. పురుషులు అంటే భార్య తర్వాత ఇంకొక 2 భార్యలు ఉంటారు. ముందు 2 భార్యలు ఉన్నారు. ఒకరేమో తాళిగట్టిన భార్య, రెండవదేమో వాళ్ళు ప్రేమించిన బైక్. తెలుసా మీకు? బైక్ నా భార్య లాంటిది. నేను ఎప్పుడు నా భార్యతోనే నేను ఉంటాను. బైక్ను మాత్రం నేను ఇచ్చేయలేదంట. ఇప్పుడు ఇంకొక భార్య వచ్చింది. ఏం భార్య చెప్పండి? బాబా, దేవునికి స్తోత్రాలు. చాలా యాక్టివ్గా ఉన్నారు కదా. మన శరీరంలో ఒక అవయవం పోతే మనం ఎంత ఫీల్ అవుతామో, సెల్లులో ఛార్జ్ డౌన్ అవుతే అంతే ఫీల్ అవుతాం. తెలుసా మీకు? సెల్లులో ఛార్జ్ డౌన్ అవుతే అంతే ఫీల్ అవుతాం. అయ్యో ఏం చేయాలి. మొన్నటికి మొన్న జంతర్ మంతర్లో ఒక ఆమె ఏం చేసింది తెలుసా? కొన్ని వందల బ్యాటరీస్, అంటే దాన్ని ఏమంటారు, పవర్ బ్యాంక్స్ తీసుకొని వచ్చి పిల్లలకి ఇస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే వాళ్ళు ఫోన్ లేకుండా బాధపడతారనేసి. వాళ్ళు ఫోన్ లేకపోతే వీడియో తీయటానికి కుదరదు కదా. ఈరోజు పవర్ బ్యాంక్ కూడా జోబులోనే వచ్చేసి, జాగ్రత్త సుమా, మీ పిల్లలకి ఛార్జ్ చేసి మొబైల్ని ఇవ్వద్దండి, బస్ట్ అవుతా ఉంది. జాగ్రత్త. ఈరోజు సెల్లులో ఛార్జ్ అయిపోతే ఏదో కాళ్ళు చేతులు పడిపోయినలాగా ఉంటుంది కదా. దేవుని జనాంగమా, సెల్లు కన్నా ప్రాముఖ్యం మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. ఒకసారి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం. ధనానికన్నా మహదైశ్వర్యాన్ని ఇచ్చే దేవునికి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం. అందుకే అంటున్నాడు, కృపాక్షేమములే నీ వెంట వస్తుంది, కానీ నీవు కృపాక్షేమముల వెంట వెళ్ళొద్దు. కృపాక్షేమములు మన వెంట రావాలి. అలాంటి జీవితం మనము సంపాదించుకోవాలి. అలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మనము పెంపొందించుకోవాలి. ఇక్కడ అంటూ ఉన్న మాట 7వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ అంటూ ఉన్నాడు, అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వి ఆయన సెలవీయగా నేను గోడకు కన్నము వేసి త్రవ్వినంతలో ద్వారము ఒకటి కనబడెను. నీవు లోపలికి జొచ్చి వారి ఎట్టి ఏ కృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచి తిని, అప్పుడు ప్రాకెడు సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, అనగా ఇజ్రాయేలీయుల దేవత విగ్రహములనియు గోడ మీద చుట్టూను రాయబడి ఉన్నట్లుగా కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకుని, ఇజ్రాయేలీయుల పెద్దలు 70 మందియు, వారి మధ్యను షాపాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానుకయుండెను, యెహోవా దేశమును విసర్జించును అని అనుకొని ఇజ్రాయేలు పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారు ప్రతి వాడును చేయి దానిని నీవు చూచుచున్నావు కదా. చీకటి గదిలో ఏం కార్యాలండి ఇవి? చీకటి గదుల్లో ఏం కార్యాలు? ఇజ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? దేవునికి రోషాన్ని, దేవునికి కోపాన్ని రేకెత్తిస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నా. 18వ వచనానికి వచ్చినప్పుడు అంటూ ఉన్న మాట ఏం తెలుసా? అక్కడ నేను నా కోపాగ్నిని వారి మీద రగలేదును అంటున్నాడు.
ఈరోజు ఇలాంటి మనం విగ్రహారాధన చేయలేదు, కానీ ఆధ్యాత్మికమైన విగ్రహారాధన ఏం చేస్తున్నాం తెలుసా? మన లోపనే చేస్తున్నాం. దేవుని విడిచి, దేవుని మరిచి. ఎవడైతే ధనం ఎక్కువగా ప్రేమిస్తాడో, లోకంలో కీడు ఎలా వస్తుందంటే, సమస్త కీడునకు మూలం ఏం తెలుసా అండి? ధనమే. ధనము వలన దగా పడిపోతూ ఉంటాం, ధనము వలన మోసమైపోతూ ఉంటాం. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనలో ఏమనుకోవద్దండి, మనలో అలాంటి క్రియలు ఏదైనా విగ్రహాలుగా మార్చబడి ఉంటే దాన్ని ఈ ఉదయకాల సమయం ముందు మనం ఏం చేసుకోవాలి? దాన్ని తీసివేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే తీసివేసుకుంటూ ఉన్నారో, ఎవరైతే తోసివేసుకుంటూ ఉన్నారో, వారు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్య వారసులుగా మారుతారు. హల్లెలూయా. దేవునితో యుగాయుగాలు ఆయనతో పాటు నివాసం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఒకవేళ యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు, వారు హేయ కృత్యములను చేసి దేవుని యొక్క గదులలో చీకటిని నింపేశారంట. పరిశుద్ధాత్మ ఉండవలసిన స్థానములో, పరిశుద్ధాత్మ ఉండవలసిన స్థలంలో విగ్రహారాధన తీసుకొని వచ్చి నిలబెట్టేశారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ విగ్రహారాధన మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం? ఎలాంటి విగ్రహారాధనని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం? నేను వేరే మతస్థుల గురించి, కులస్థుల గురించి, వేరే వర్గాన్ని గురించి నేను మాట్లాడలేదు, కానీ క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడుతున్నా. క్రైస్తవ్యంలో ప్రతి ఒక్కరూ ఏమంట, మొన్న మీకు తెలుసు, స్వర్గీయులు ప్రకాష్ గంటేలా అని చనిపోయారు. ఆయన 1 సంవత్సరం క్రితం చనిపోయారు. ఆయన వాక్యం వింటూ ఉంటే ఆయన దగ్గరకు వచ్చి ఒకరు అన్నారంట అండి. ఎవరు? ఒక అన్యులు వచ్చి అన్నారంట. ప్రొఫెసర్గా ఉన్నాడు. ప్రొఫెసర్ కాలంలో ఇంకొక ప్రొఫెసర్ వచ్చి అన్నారు, అండి క్రైస్తవులు మంచి వివాహం చేశారు అన్నారంట. అవునా, ఎలాగ చేశారంటే, మాకంటే ఎక్కువగా వాళ్ళు బాగు చేశారు. ఏంటి బాగు చేశారు? మేము ఏదైతే చేస్తామో దానికి 2 అంతలుగా చేశారు. పసుపులు పూసుకోవటం ఏంటి, ఏమంట ఒకరికొకరు ఓలీలాడుకోవటం ఏంటి, ఒకరికొకరు ఏమంట పూలదండలు ఏమంట చేసుకొని భయంకరంగా ఆడారండి కదా. మనం దేవునికి సాక్షులముగా ఉండాలి, దేవునికి సాక్షులముగా ఉండాలి. ఇంకనైనా మన జీవితాలలో మార్చబడాలి. ఇంకనైనాను దేవుని రాజ్య స్వార్థ కొరకు మనం వాడబడే వారంగా ఉండాలి. ఏమైన కృత్యాలు ఒకవేళ మన జీవితాలలో ఉంటే, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం వచ్చాం కనుక ప్రభు సన్నిధిలో నుండి మనము వెళ్ళక ముందే మన జీవితాలలో నుండి ఏదైనా చిన్నపాటి విగ్రహాలు ఏదైనా ఉంటే, అబద్ధం అనేది కూడా ఒక విగ్రహారాధనగా మన జీవితంలో మారిపోతుందండి. ఈ చిన్న చిన్న అబద్ధాల వల్లనే మన జీవితాలు పతన వ్యవస్థకు గురైపోతుంది. కుటుంబాలలో విచ్ఛిన్నం వచ్చేస్తుంది, కుటుంబాలలో సందేహాలు వస్తుంది, కుటుంబాలలో ఆవేదన వస్తుంది, కుటుంబాలలో అసమాధానం వస్తుంది. చిన్న చిన్న అబద్ధాల ద్వారా దయచేసి చెప్తూ ఉన్నా, ఇది కూడా మన జీవితాలలో ఒక విగ్రహారాధనగానే ఉంటుంది. వీటినన్నిటిని మనం తీసివేసుకుంటే, ఒకరోజు మనం ఈ లోకంలో నుండి వెడలిపోతూ ఉన్నప్పుడు దేవుడు అంటారు, మంచి నమ్మకమైన దాసుడా, నా కొరకు నీవు ఈ లోకంలో తృష్ణ కలిగి జీవించావు కనుక ఇదిగో నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను, ఇదిగో నీకు నీతి కిరీటాన్ని ఇస్తాను, ఇదిగో రత్నాల కిరీటాన్ని ఇస్తాను అని దేవుడు మనతో చెప్పాలంటే, ఈరోజు మనలో ఉన్న విగ్రహారాధన తీసివేసుకోవాలి. మనలో ఉన్న దేవుని కన్నా ఎక్కువగా దేన్నైతే మనం ప్రేమిస్తున్నామో దాన్ని మనం తీసివేసుకోవాలని తలలుంచుకున్నట్లయితే ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. సర్వశక్తి కలిగిన దేవా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రం. ఇది వరకు మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం.
మా జీవితాలలో మీకు హేయమైన కృత్యాలు ఏదైనా చేసి ఉంటే ఒకవేళ మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇక మీదట వాటి వైపు మేము వెళ్ళకుండా మీరే మా దేవుడు, మీరే మా సర్వస్వం, మీరు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా, మీరే మమ్మల్ని నడిపించమని మీ చేతులకు అప్పగిస్తూ విన్న వాక్యాన్ని 30 60 100 ఫలించి ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్.